సార్ నమస్తే సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సుదీర్ఘమైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీకి వాళ్ళ టీము పోకుండా ఇందులో చాలా అంశాలు ఆయన ప్రస్తావించారు. గవర్నర్ గారికి కూడా ఒక లేఖను ఆయన సంధించడం జరిగింది. అందులో హైలైట్స్ మీకు ఒకసారి వినిపిస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లీజ్. కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4 హత్యలు, అత్యాచారాలు, అంటే 45 రోజుల్లో 12 మంది మీద తీవ్రమైన ఘటనలు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మహిళకు రక్షణగా దిశ యాప్ ఫోన్లోనే ఉండేది. 1,40,00,000 మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది మాదిరిగా చేయడం ధర్మమేనా? ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవిక పాలన, రెడ్ బుక్ పాలన. ఇది చూడండి ఒకసారి, సైడ్ ఒకసారి మీరు చూడండి, హోర్డింగ్ చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి కొడుకు మంత్రి, క్యాబినెట్లో మంత్రి, ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ను పెడితే ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నాం మనం పోలీసులకు? కేవలం రాజకీయంగా వీళ్ళతో విభేదిస్తున్నాం. తప్పేముంది? మీదో పార్టీ ప్రతిపక్షం అనేది లేకుండా ఎట్టపోతుందండి. రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే ఏం జరుగుతుందని చెప్పి చూస్తే కేవలం ఈ 45 రోజుల కాలంలో 8 మందికి పైగా అత్యాచారాలు, 4. ఓకే రైట్ సార్. ఇది సార్ ఆయన ఆవేదన. ఇప్పుడు ఆయన ఆవేదన వ్యక్తం చేసుకునే హక్కు ఆయనకు ఉంది, కానీ అది మీడియా ముందు వ్యక్తం చేసి అసెంబ్లీ లోపలికి వెళ్ళకపోవడం యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు మనకు మీరు మ్యాచ్ జరుగుతుంది, నేను గ్రౌండ్లో పోయి మ్యాచ్ ఆడాలి తప్ప నేను బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా అంటే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి చట్టసభ అసలు సీసలు వేదిక. అక్కడ బలం లేకపోవచ్చు, అవమానాలు ఉండొచ్చు, అవహేళనలు ఉండొచ్చు, హోదా ఇవ్వకపోవచ్చు. ఆల్ సెడ్ అండ్ డన్, స్టిల్ అసెంబ్లీ ద ఫోరం. ఇప్పుడు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదు అనుకుందాం, అప్పుడు వాకౌట్ చేయొచ్చు. అసెంబ్లీ అయిపోయినాక వచ్చి మీడియాతో మాట్లాడచ్చు, అసెంబ్లీలో ప్రొటెస్ట్ చేయొచ్చు, మాకు అవకాశం ఇవ్వమని. సో దెర్ ఆర్ సెవరల్ పార్లమెంటరీ మెథడ్స్ ఆఫ్ ప్రొటెస్ట్. సో అప్పుడు అసెంబ్లీలో మీరు మా మాట వింటలేరని చెప్పి అప్పుడు రావచ్చు. కానీ నేను అసెంబ్లీకే వెళ్ళను, బయట నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను అంటే ఆ లెజిస్లేటివ్ సాంక్టిటీ డెమోక్రసీలో ఉన్నంతగా మిగతా చోటు ఉండదు. ఎస్, మీడియాతో మాట్లాడకూడదని నేను అంటలేను, ఆయన వర్షన్ ఆయన చెప్పుకునే హక్కు ఉంటుంది. మీడియానే కాదు, వివిధ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్కి ఇప్పుడు గవర్నర్ కూడా లేఖ రాసినట్టున్నారు. గవర్నర్ కూడా లేఖ. సో గవర్నర్ ప్రసంగంలో ఉన్న అంశాలపైన గవర్నర్ లేఖ రాసినట్లున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఉన్న అంశాలపైన అసెంబ్లీలో కదా చర్చించాల్సింది. ఇప్పుడు ఉదాహరణకు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడతాడు. దాంట్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని తర్వాత పెడతారు. అసెంబ్లీ దాన్ని చర్చించి ఆ గవర్నర్కు ధన్యవాదాలు చెప్తారు. ఇది లెజిస్లేటివ్ ప్రోటోకాల్. ఇలా కాకుండా నేను గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం గురించి మాట్లాడను, కావాలంటే రాజ్భవన్కి వెళ్ళి ధన్యవాదాలు చెప్తా అంటే కలవదు కదా. ధన్యవాదాలు చెప్పడం అంటే అదొక లెజిస్లేటివ్ ప్రొసీజర్. సో నేను ఇట్లెందుకు చెప్తాను, లేఖ రాసి గవర్నర్కు ధన్యవాదాలు చెప్తా, లేదా నేను మీడియా కాన్ఫరెన్స్ పెట్టి గవర్నర్కు ధన్యవాదాలు చెప్పడమో చెప్పకపోవడం చేస్తా అంటే కలవది. సో దెర్ ఈజ్ ఎ లెజిస్లేటివ్ ప్రొసీజర్. ఆ లెజిస్లేటివ్ ప్రొసీజర్ను ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ సెషన్ అయితే వాషౌట్ లాగానే కనబడుతుంది. సో అందువల్ల అసెంబ్లీకి వెళ్ళాడు. సో ఈ లోపల నెక్స్ట్ టైం వరకు ఏం జరుగుతుందో చూడాలి. అందువల్ల అసెంబ్లీలో ఒక్క సభ్యుడిగా ఉన్నా కూడా వెళ్ళాలి. ఆ ఒక్క సభ్యుడైనా ప్రతిపక్ష వాయిస్ వ్యక్తం చేయాలి. ఎందుకంటే అసెంబ్లీలో నెంబర్ కాదు, అసెంబ్లీ ఈజ్ నాట్ ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్. అసెంబ్లీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వ్యూస్, కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. అంటే అసెంబ్లీ అనేది కేవలం ఎమ్మెల్యేలు సంఖ్య లెక్క మాత్రమే కాదు, భిన్నమైన దృక్పథాల అనేది అసెంబ్లీ వేదిక. ఇది నేను చెప్పడమే కాదు, సుప్రీంకోర్టు కూడా తీర్పులో అన్నట్టుంది. అపోజిషన్కి ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ వ్యూ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వానికి ఒక వ్యూ ఉంటుంది. ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మందికి ఒకటే వ్యూ ఉంటుంది. ఇక రెండో వ్యూ రావాలి కదా. సో ప్రజాస్వామ్యం అంటేనే ప్లూరాలిటీ ఆఫ్ వ్యూస్, భిన్నమైన భావాల సంఘర్షణే ప్రజాస్వామ్యం. ఒకే వ్యూ ఉంటే అది ప్రజాస్వామ్యానికి అయితే నిరంకుశత్వం అవుతుంది, ఒకే వ్యూ ఉంటే అది రాచరికం అవుతుంది, ఒకే ఉంటే టోటలిటేరియనిజం అవుతుంది. డెమోక్రసీ యొక్క అభిప్రాయమే, డెమోక్రసీ యొక్క లక్షణమే అనేక రకాల వ్యూస్.
ఇప్పుడు ఆ డెమోక్రసీకి ఉదాహరణ ఒకప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉండే. ఆ దూరదర్శన్లో ప్రభుత్వ వర్షన్ మాత్రమే వినబడేది. దాని మీద ఎంత పోరాటం జరిగింది. ప్రజాబాహుల్య ప్రసార సాధనాలకు స్వయం ప్రతిపత్తి, అటానమీ ఫర్ మాస్ మీడియా అని దానిపైన ఎమర్జెన్సీ కాలం నుంచి 90s వరకు పెద్ద ఉద్యమాలు నడిచాము. అలాంటి వాళ్ళు పుంకాలుగా వ్యాసాలు రాసాము. అటానమీ ఫర్ టెలివిజన్ అండ్ రేడియో అని అదొక సబ్జెక్ట్ అప్పుడు. సో వర్గీస్ కమిటీ అని రకరకాల కమిటీలు వేశారు. సో ఇట్ వాజ్ ఎ బిగ్ ఇష్యూ. ఎందుకంటే ప్రభుత్వ వాయిస్ ఒకటే టీవీ ద్వారా వెళ్ళేది. అప్పుడు 90s లిబరలైజేషన్ తర్వాత ప్రైవేట్ టెలివిజన్ ఎంటర్ అయింది. ఇవాళ ఇన్ని రకాల టీవీ ఛానళ్ళు ఎవరి వ్యూ వాళ్ళు చెప్పుకుంటారు, ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ ఎన్ని రకాల వ్యూస్ చెప్పడానికైనా అవకాశం ఉంది. అలాగే మీకు ఇవాళ డిజిటల్ మీడియా ద్వారా ఎన్ని రకాల వ్యూస్ ఎలా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇన్ని పత్రికలు ఎందుకు ఎలా చేస్తారు? వేస్ట్ కదా. న్యూస్ ప్రింట్ ఒక పత్రిక కూడా చాలా అనొచ్చు కదా. అంటే అది అలాగే ప్రజాస్వామ్యం అంటేనే ప్లూరాలిటీ ఆఫ్ వ్యూస్, ప్లూరాలిటీ ఆఫ్ ఐడియాస్, ప్లూరాలిటీ ఆఫ్ థాట్స్, ప్లూరాలిటీ ఆఫ్ పొలిటికల్ ఒపీనియన్స్. అందువల్ల అసెంబ్లీలో 164 మంది ఒక వ్యూ ఉంటే 11 మందికి ఒక వ్యూ ఉంది. ఆ రకంగా చూడాలి తప్ప నెంబర్ కాదు ఇక్కడ. సో అది అధికార పార్టీ అలాగే చూడాలి, విపక్ష పార్టీ కూడా అలాగే చూడాలి. మీ వ్యూకు భిన్నమైన వ్యూ మీరు ఎలో చేస్తారా, ఎలో చేయరా? మీరు ఆ నెంబర్తో సంబంధం ఏంటి? ఈవెన్ ఒక్కరే ఉంటారు ఎమ్మెల్యే, అప్పుడేంటి? సో ఒక్కరే ఉన్నా కూడా మీకు వ్యూ ఉండాలి కదా. ఇప్పుడు మన అజ్మల్ కసబ్ వాడు మన కళ్ళ ముందట మన వాళ్ళని చంపారు. కానీ ప్రజాస్వామ్య భారత రాజ్యాంగం ఏం చేసింది? వాడిని జైల్లో వేసి వాడు ఒక లాయర్ పెట్టుకోమంటే వాడు లాయర్ లేడు. వాడి దేశమైన పాకిస్తాన్ వాడు ఓన్ చేసుకోలేదు. మా వాడే కాదన్నది. మరి వాడు ఎవడోడు వాడు. సో వాడి తరఫున ఎవడు వాదించడానికి కూడా సిద్ధపడలే. ఎందుకంటే దేశద్రోహికి దేశం నడిబొడ్డున తీవ్రవాద కార్యకలాపాలు జరిపినకి ఎవడు సపోర్ట్ చేస్తాడు? అయినా కూడా వాడి వైపు వాడిని పెట్టి మాట్లాడరా నీ తరఫున అని అన్నాం. ఎందుకంటే ఒక వాడి వ్యూ కూడా వినాలి అని. శిక్ష విధించే ముందు వాని వ్యూ కూడా విని శిక్ష విధించాలి. అది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. లేకపోతే మనకు పాకిస్తాన్కి ఏం తేడా ఉంటుంది? సో మన ప్రజాస్వామ్యం అంటేనే అల్టిమేట్గా మెజారిటీ ఎవరికి ఉంటే వాళ్ళదే ప్రభుత్వం, వాళ్ళ వ్యూని ప్రివేల్ అవుతుంది. కానీ సో సమాజము, ప్రభుత్వము ద అదర్ వ్యూ కూడా వినాలి. అది అపోజిషన్ యొక్క స్పిరిట్. ఆ ఉద్దేశంతోనే ఈ 10% అనే లిమిట్ ఉండకూడదు అని మాలాంటి వాళ్ళు వాదించేది. ఎందుకంటే అదర్ వ్యూ ఉండాలి కదా. ఇట్ ఈస్ నాట్ అ నెంబర్. 10% ఉంటేనే అదర్ వ్యూ, 10% లేకపోతే అదర్ వ్యూ అనేది ఉండదు కదా. 10% ఉన్నా లేకపోయినా అదర్ వ్యూ అయితే ఉండాలి. సో అపోజిషన్ వ్యూ, గవర్నమెంట్ వ్యూ. అందువల్ల ఈ దీని కొరకు నువ్వు కొట్లాడాలి అసెంబ్లీకి వెళ్ళి. నేను 11 మందే ఉండొచ్చు, ఒక్కరే ఉండొచ్చు, అందరూ చుట్టుముట్టచ్చు. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఒక్కడే ఉన్నాడు కదా. సో నా అభిమన్యుడు పద్మవ్యూహంలో కెంటర్ కమ్మంటే లే నువ్వు అందరు వస్తా నేను మొత్తం మంది రావాలి నాతో అన్నాడా? ఒక్కడే వేయండి, ఒక్కడే కొట్లాడిండు. భీష్మ, ద్రోణ, కృప, కర్ణ అందరూ వచ్చి మీద పడ్డారు. కానీ కూడా భయపడలేదు కదా. అది కదా, అందుకే చరిత్రలో అభిమన్యుడు నిలిచిపోయాడు. వేరే వాడు నిలిచిపోలే కదా, సైంధవుడు నిలిచిపోలేదు చరిత్రలో. సో అందువల్ల అభిమన్యుడు ఎందుకు చరిత్రలో నిలిచిపోయాడు? పద్మవ్యూహం, రాజకీయ పద్మవ్యూహాలకు కూడా అభిమన్యులాగా ఛేదించగలగాలి. అదే అప్పుడే రాజకీయాల్లో సమాజం నిన్ను గుర్తిస్తుంది, సమాజం నిన్ను హీరోగా భావిస్తుంది, ప్రజలు మా తరఫున పోరాడినట్టుగా భావిస్తారు. అదేది వదిలే అసెంబ్లీకి వెళ్ళను, నేను బయట మీడియాతో మాట్లాడుతా అంటే అభిమన్యుడు పద్మవ్యూహం లోపలికి వెళ్ళక బయట మీడియాతో మాట్లాడి మా నాన్నగారు లేని సమయంలో ఇలా పద్మవ్యూహం పడిన ద్రోణాచార్యుని వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే కదా. మహాభారతంలో విలేకరుల సమావేశం పెట్టి యుద్ధభూమిలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, ధైర్యం ఉంటే మా నాన్న ఉండగా మీరు పద్మవ్యూహం పన్నండి ద్రోణాచార్య, అప్పుడు మా నాన్న చూసుకుంటాడు, ఇక్కడ మా ఎవరికి తెలియదు కదా నువ్వు పండుతావా, ఇది తప్పు కదా, నాకు లోపలికి వెళ్ళడమే తెలుసు బయటికి రావడం తెలియదని మీకు తెలియదా అంటే ఎలా అవుతుంది? అవన్నీ చేయలే. అభిమన్యుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలే. ఏకంగా కౌరవ సైన్యం అంతా ఉన్నారని తెలిసి భయపడకుండా లోపలికి ఒక్కడే వెళ్ళిపోయాడు కదా. సో దట్ ఈజ్ వాట్ అభిమన్యు. రాజకీయాలు కూడా అభిమన్యులే కావాలి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకుండా బయట నువ్వు ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, ఎన్ని రాజ్భవన్లకు లేఖలు రాసినా, అది ఇట్ డజంట్ గెట్ ది లెజిస్లేటివ్ శాంక్టిటీ. అల్టిమేట్లీ లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఆ శాంక్టిటీ ఉంటుంది. అందుకే డెమోక్రసీకి ఆ ప్రత్యేకత. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ డెమోక్రసీ ఓకే. సో అందువల్ల అయితే నేను వైసీపీ వాళ్ళు అనొచ్చు, సార్ అక్కడ జగన్ మాట్లాడినిస్తారా? తెలుసు మాట్లాడినివ్వరని.
జగన్ అవహేళన చేయరా చేస్తారు, అవమానించరా చేస్తారు. సో అనుక్షణం అవమానిస్తారా, అనుక్షణం అవమానిస్తారు. సో అవన్నీ నిజమే కావచ్చు. ఎందుకు అవన్నీ మీరు కూడా చేశారు కదా. మీరు చంద్రబాబు నాయుడును తక్కువ మానించారా? ఆఖరికి ఆయన భార్య గురించి కూడా మాట్లాడారు. అంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? ఇక అంతకన్నా దిగువ స్థాయి పడిపోవడం ఇంకేమైనా ఉంటుందా? పాప మా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు? వాళ్ళకేం సంబంధం లేదు కదా రాజకీయాలతో. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదిరించే మెథడ్ అది కాదు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ఉదాత్త స్వభావాన్ని ప్రదర్శించి ఇది పద్ధతి కాదు మిస్టర్ కొడాలి నాని, ఇది పద్ధతి కాదు, మీరు పలానా వాళ్ళని చేసి మీ పైన చర్య తీసుకుంటున్నాను, ఇది వ్యక్తిగత అంశాలకు వెళ్ళకూడదు, మీరు ప్రతిపక్ష నేత గౌరవించే పద్ధతి కాదు అది అని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్టాండ్ తీసుకొని ఉంటుంటే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. సమాజం కూడా అనేది చూడయ్యా, చంద్రబాబు నాయుడు నిన్ను అవమానించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన వైఖరి అనుసరించాడు, ఏ రకమైన ఉదాత్త స్వభావాన్ని చూపాడు. మీరు ఎందుకు చేయరు అని అడుగుతారు కదా జనం. కానీ వెన్ యూ డి నాట్ డూ ఇట్, యూ కాంట్ డిజర్వ్ ఇట్, యూ కాంట్ డిమాండ్ ఇట్ కదా. సో నువ్వు నీ ఇంటికి వచ్చిన బంధువు గౌరవించకపోతే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గౌరవించలేదని కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుందా? నువ్వు నీ ఇంటికి వచ్చిన బంధువులు టిఫిన్ పెట్టలే, టీ ఇవ్వలే. కానీ బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు టీ కూడా ఇవ్వలేదని చెప్పి, టిఫిన్ పెట్టలేదు, డిన్నర్ ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తే ఎట్లా? నువ్వు టీ తాగించావు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డిన్నర్ ఇవ్వలే అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. అందువల్ల ఎప్పుడు కూడా చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ లైఫ్ ఇట్ విల్ రిపీట్ యూ. సో అందువల్ల మనం అధికారం ఉన్న సమయంలోనే మనం ఏం చేయగలిగిన, అధికారం పోయిన తర్వాత మనతో ఎంత అరిచినా సమాజం వినిపించుకోదు. అందువల్ల అధికారంలో ఉన్న సమయంలోనే ఆదర్శాలను నిలబెట్టాలి. ఇది చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుంది ఇప్పుడు. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వర్తించింది, ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడుకైనా పవన్ కళ్యాణ్కైనా వర్తిస్తుంది. అందువల్ల అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వాయిస్ రాకుండా చేసేందుకు ఆయనకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వమన్నారు. అవన్నీ కరెక్ట్. అందుకే నేను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ విషయంలో కూడా 10% లిమిట్ ఎక్కడా లేదు, చట్టంలో లేదని వాదించిన వాడిని కదా. అయినా కూడా సభకు వెళ్ళాలి, సభలో మాట్లాడాలి, అవమానాలు భరించాలి. అవన్నీ చేస్తేనే మళ్ళీ అధికారం ప్రజలు ఇస్తారు కదా. చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి దాడిని ఎదుర్కోలేదా? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి టీం దాడిని ఎదుర్కోలేదా? మామూలుగా ఆ రోజు చూసాము, అందరం చూసాం కదా. కొడాలి నాని, రోజా, మీకు అంబటి రాంబాబు, వీళ్ళు అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రకంగా మీకు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా వాళ్ళప్పుడు జగన్ మీద లేసేవారు ఒంటి కాలిపైన. అందువల్ల రాజకీయాల్లో అప్పుడు 2 సార్లు ప్రజలు అందుకే తీర్పులు ఇలా చెప్పారు కదా. అందువల్ల ఇకనైనా జగన్ షుడ్ గో టు అసెంబ్లీ, ఫైట్ అసెంబ్లీ. పోయే చోట వెతుక్కోవాలని ఎందుకంటారు? పోయింది ఎక్కడ? అసెంబ్లీలో కదా బలం పోయింది, మీడియా ముందు కాదు. రాజ్భవన్లో బలం పోలే, అసెంబ్లీలో పోయింది, అక్కడే వెతుక్కోవాలి. ఎస్, దిస్ ఈజ్ ద స్టాండ్ పాయింట్. అందుకే ఒక రాజనీతి శాస్త్రవేత్త అంటాడు, ది పవర్ ఆఫ్ ద అపోజిషన్ డజంట్ డెరైవ్ ఫ్రమ్ ద నెంబర్ ఇట్ హోల్డ్స్ బట్ ది ఆర్గ్యుమెంట్ ఇట్ బ్రింగ్స్ అంటాడు. ఓకే, ద పవర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ నాట్ బై ద నెంబర్ ఇట్ హోల్డ్స్ బట్ బై ద ఆర్గ్యుమెంట్ ఇట్ పుట్స్ ఫోర్త్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఆఫర్స్. అంటే ఒక ప్రతిపక్షం యొక్క గౌరవం ప్రజాస్వామ్యంలో దానికి ఉన్న సంఖ్యను బట్టి కాదు, అది చెప్తున్న వాదనను బట్టి ఉంటుంది, అది చేస్తున్న వాదనను బట్టి ఉంటుంది. అందువల్ల నీ వాదన బలంగా ఉంటే అసెంబ్లీ లోపల ప్రజా సమస్యలు ఇవ్వనెత్తు, అది కూడా రాజకీయ సమస్యలు పక్క పెట్టు. జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ ఫోకస్ మా వాళ్ళని చంపారు, మా వాళ్ళపైన అత్యాచారాలు జరిపారని. వాళ్ళంటారు ఆ 36 మంది పేర్లు చెప్పిన వాళ్ళంటారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలో ఉన్న లోపం ఏంటంటే పొలిటికల్ వయలెన్స్, తన వారిపైన అటాక్స్, దాడులు, వాటిని ఆయన మాట్లాడకూడదని నేను అంటలేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిగా దాన్ని రిప్రజెంట్ చేయకుండా, దాన్ని మాట్లాడకపోతే ఆయన పార్టీ నిలబడదు, పార్టీ ఆయన నాయకత్వాన్ని పైన విశ్వాసం ఉండదు. కానీ ఫైట్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్, అసెంబ్లీకి వెళ్ళి మహిళలకు ఉచిత రవాణా ఎప్పుడు మొదలవుతుంది? మహాలక్ష్మి మీరు ప్రతి మహిళకు 1500 ఏదో ఎంతో ఇస్తా అన్నారు కదా. సో అది ఎప్పుడు ఇస్తారు? ఇది కదా అడగాల్సింది. సో మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మీ వైట్ పేపర్లు దాని మీద పెట్టండి. వైట్ పేపర్లను ఎంప్లాయ్మెంట్ పెట్టి నేను నెక్స్ట్ 20 ఇయర్స్లో 5 ఏళ్లలో ఏ రకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తావో ఒక దార్శనిక పత్రం పెట్టు. మీరు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి సంపద సృష్టిస్తానన్నారు కదా, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎలా సంపద సృష్టిస్తారో వైట్ పేపర్ పెట్టు. మీరు కేంద్రం నుంచి సహకారాన్ని తీసుకొని సూపర్ 6 అమలు చేస్తామన్నారు కదా, కేంద్రం నుంచి 5 ఏళ్లలో ఏం రాబోతుంది, ఎలా రాబోతుంది, ఎంత చేస్తారో
ఒక వైట్ పేపర్ పెట్టు. కేంద్రం విభజన చట్టాన్ని ఏ మేరకు అమలు చేసిందో ఓ వైట్ పేపర్ పెట్టండి. ఇది కదా చేయాల్సింది. ఆంధ్రప్రదేశ్ను ఒక $1 ట్రిలియన్ ఎకానమీగా ఎలా డెవలప్ చేయాలో వైట్ పేపర్ పెట్టండి. ఇది కనుక అడిగి ఉంటే సభలో జగన్మోహన్ రెడ్డి గౌరవం ఔన్నత్యం పెరిగేది ప్రతిపక్ష నేతగా. సో అది కాకుండా నీవు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎస్ ప్రభుత్వ వైట్ పేపర్లు ప్రభుత్వానికి ఉంటాయి, నువ్వు వైట్ పేపర్ పెట్టు. సో నువ్వు అడుగు, లేదు వైట్ పేపర్కు ఇది కాదయ్యా వైట్ పేపరు, మీరు ఈ వైట్ పేపర్లు ఎప్పుడు ఉంటాయి, మమ్మల్ని బ్లేమ్ చేసి ఎంతకాలం ఉంటారు, మేము మంచో చెడో ఏదో చేసాం, మాకు ప్రజలు తీర్పు చెప్పారు, ప్రజలు మాకు శిక్ష విధించారు, నీ వైట్ పేపర్లు అంతకన్నా ఎక్కువ శిక్ష విధిస్తాయా? ప్రజలు ఆల్రెడీ వైట్ పేపర్ ఇచ్చారు కదా. ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును మించిన వైట్ పేపర్ ఇంకోటి లేదు. వాళ్ళు తెల్ల వైట్ పేపర్లో శ్వేతపత్రాలు చెప్పారు కదా తీర్పిచ్చి, ఇంకా తీర్పే ఉంటుంది. సో ఇంకా ఏ వైట్ పేపర్ కూడా జగన్మోహన్ రెడ్డి అంతకన్నా దోషిగా నిలబెట్టదు. 11 సీట్లు ఇచ్చిన ప్రజల వైట్ పేపర్ కన్నా ఏ వైట్ పేపర్ కూడా ఇంతకన్నా దోషిగా నిలబెట్టదు కదా. అయిపోయింది కదా. నౌ కమాన్ లెట్ us మూవ్ ఫార్వర్డ్. మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఎలా ఇస్తారో చెప్పండి. మీరు రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తానన్నారు, ఎలా సృష్టిస్తారో చెప్పండి. లేదు మీ 45 రోజుల్లో ఎన్ని అప్పులు చేశారో వైట్ పేపర్ పెట్టండి. ఈ 45 రోజుల్లో అప్పులు ఎన్ని చేశారో చేయలేదో చెప్పండి. ఇది అడగాల్సింది ఇది కదా. సో కేంద్రం నుంచి ఏమొస్తుందో చెప్పండి అని. ఇవన్నీ వదిలేదు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను, నేను విమర్శిస్తానంటే దట్స్ లెఫ్ట్ జగన్మోహన్ రెడ్డి. సార్ మరొక అంశం ఇదే, రాజకీయ నాయకుడు అన్నవాడు భయపడకూడదు, ప్రజాస్వామ్యంలో తేల్చుకోవాలి, అసెంబ్లీలో ప్రజల కోసం గలం విప్పాలి. సో ఆ పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. ఒక అంశం ఏంటంటే అందరూ మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు భయపడే క్యారెక్టర్ అని, మరొక అంశం పవన్ కళ్యాణ్ గారు నిండు సభలో భయపడి పారిపోయారు వీళ్ళు అని చెప్పి ఆయన కామెంట్ చేయడం. అంటే ఇలా భయపడడం అనే చర్చ కాదు. దానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు అనేది ఆయన మానసిక విజ్ఞాన విశ్లేషణ, సైకాలజీ అనాలిసిస్ చేయాల్సిన వల్ల ఉపయోగం లేదు. ఐ కాంట్ స్పీక్ సైకాలజీ, ఐ కెన్ ఓన్లీ స్పీక్ పాలిటిక్స్. సో భయపడి పారిపోయాడా, అవహేళన చేస్తారని పారిపోయాడా, అవమానాలు ఉంటాయని పారిపోయాడా, అవకాశం ఇవ్వలేదని రాలేదా, సో అవకాశం రాదని రాలేదా, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక అవకాశం ఇవ్వరని రాలేదా, ఏదన్నా పేరు అల్టిమేట్లీ ది ఆన్సర్ ఇస్ ద సేమ్ కదా. ఫలితం ఇస్ ద సేమ్. నువ్వు దానికి ఏదైనా పెట్టు. భయపడేది ఏమన్నా చంపుతారా కొడతారా, కానీ ఏం భయపడితే చంపుతారా కొడతారా, ఏం చేయరు కదా. అసెంబ్లీకి వెళ్తే భయం ఎప్పుడు మనిషికి ప్రాణం పోతుందంటే భయం, కొడతానంటే భయం, అంతే కదా. ఇక దేనికి భయం ఉంటుంది చెప్పండి. సో అది కాదు, భయం కాదు. ఆయన ఏంటంటే ఆడ అవమానంగా ఉంటుంది, వీళ్ళు ఎలాగో నన్ను ఎలో చేయరు, నా పైన దాడి చేస్తారు, మూకుమ్మడిగా వాళ్ళకి 164 ఉన్నారు, నాకు 11 ఉన్నారు అనేటువంటి డైమెన్షన్ తప్ప భయంతో అసెంబ్లీకి వీళ్ళ భయం పడడానికి ఏముంది అక్కడ. వ్యక్తిగా భయము పడకపోవడం అంటూ ఉండదు. అంటే పవన్ కళ్యాణ్ చెప్పేది అంటే మేము రాజకీయంగా ఎక్స్పోజ్ చేస్తాం కనుక దాన్ని తట్టుకొనేగల శక్తి లేక వెళ్ళిపోయాడని. సో కానీ వాస్తవం ఏంటి అంటే అందరికీ తెలుసు, అక్కడ అవకాశం ఇవ్వరు, అవమానిస్తారు, అవహేళన చేస్తారు. సో ఆ అవమానాలు అవహేళనను ఎందుకు భరించాలి అనేటువంటి ధోరణి. కానీ వెళ్ళాల్సింది ఎందుకు అంటే యూ ఆస్క్ ఫర్ యువర్ ఓన్ వైట్ పేపర్ అనే పాయింట్ అది. వాళ్ళు వైట్ పేపర్ పెట్టే దాన్ని కౌంటర్ చేయి. ఇప్పుడు వాళ్ళు ఇన్ని లక్షల అప్పులు చేశారంటున్నారు, నీ ప్రజెంటేషన్లో కౌంటర్ చేయి. అసెంబ్లీలో చేయాలనుకోండి, బయటకు వచ్చి చెప్పు. అసెంబ్లీలో చేయాలి. ఇప్పుడు నీ 5 ఏళ్ళ ఇవన్నీ 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వైట్ పేపర్స్ కదా. సో నీ ప్రభుత్వం ఒక వర్షన్ పెట్టింది, మీ వర్షన్ చెప్పు, మద్యంలో అది అన్యాయం జరగలేదని. ఇప్పుడు బయట చెప్పింది అదే. ఇప్పుడు ఆయన బయట ఒక వాదన చేశాడు, ఉదాహరణకు లిక్కర్ విషయమే. మద్యం పైన ఏమన్నాడు, అసెంబ్లీలో మద్యం మీద వైట్ పేపర్లో చదవడం అన్నాడు. ఏమన్నాడు, ఇదేదో బూమ్, సూపర్ బూమ్, బూమ్ బూమ్ బూమ్, ఇంకే సుపీరియర్ బూమ్, ఇలాంటి బ్రాండ్లు పెట్టాడు, ఊరు పేరు లేని బ్రాండ్లు. తాను ముఖ్యమంత్రిగా వైదొలిగినాడు పాపులర్ టాప్ బ్రాండ్స్ ఉండే, ఇప్పుడు అవి జీరో అయ్యి ఈ బూమ్ బూమ్ బ్రాండ్స్ వచ్చాయని నేను ఆరోపణ నిర్దిష్టంగా వైట్ పేపర్లో చెప్పారు, సీఎం ముఖ్యమంత్రి చెప్పారు. దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, బయట చెప్పాడు, మేము చంద్రబాబు నాయుడు పాలనలో అదే డిస్టిలరీస్ నుంచి సప్లై అయింది, మేము అధికారంలో ఉన్నప్పుడైనా అదే డిస్టిలరీస్, మార్పు లేదు. ఈ 45 రోజుల్లో కూడా అదే డిస్టిలరీస్, డిస్టిలరీస్లో మార్పేం లేదు అని ఆయన ఒక వర్షన్ చెప్పాడు. సో అదే వర్షన్ అసెంబ్లీలో చెప్పు. అయ్యా నువ్వు వైట్ పేపర్ పెడుతున్నావు,
నేను ఇంకో పలానా డిస్టిలరీస్ నుంచి లిక్కర్ గవర్నమెంట్ సప్లై చేయించింది, నువ్వు మరి అదే డిస్టిలరీసా కాదా చెప్పు. అదే డిస్టిలరీస్ ఎందుకు ఉంటే మరి భూమే కదా అది కూడా అని చెప్పు. తర్వాత ఇంకో ఆర్గ్యుమెంట్ ఏం పెట్టారు జగన్ అంటే, మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఇన్ని షాపులు ఉండే, ఆ షాపులు ఇంతకు తగ్గించాము, ఇన్ని బెల్ట్ షాపులు ఉండే దాన్ని మొత్తం తొలగించాము, మేము ధరలు పెంచి మద్యం వినియోగాన్ని నియంత్రించాము, ఇవన్నీ చెప్పారు. అది ఆ డేటానే చెప్పు అసెంబ్లీలో. అయ్యా నువ్వు 2019లో మీరు ముఖ్యమంత్రిగా దిగే సమయంలో ఇన్ని మద్యం షాపులు ఉంటాయి కాదంటారా చెప్పండి, లెక్క చెప్పండి. నా దగ్గర ఉన్న లెక్క నేను చెప్తున్నా, తప్పో చెప్పండి అని ధీటుగా ఎదుర్కోవాలి కదా. అఫ్కోర్స్ మైకులు కట్ చేస్తారు, అరుస్తారు, అవమానిస్తారు. 164 మంది వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా జరుగుతుంది కదా, 11 మంది ఇల్లు ఉన్నప్పుడు అవన్నీ ఎలాగ జరుగుతాయి. బట్ అదంతా జనం చూస్తారు కదా. సో జనమే అంటే ఇది ఓన్లీ వన్ వే వర్షన్. ప్రతిపక్ష నేత వర్షన్ అవకాశం ఇస్తలేరు. ప్రభుత్వ వాదనలో బలం ఉంటే మరి ఎందుకు భయపడతారు? అప్పుడు రివర్స్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, మీరు ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకాని, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినవ్వక ఎందుకు భయపడుతున్నారు అని అనేవాళ్ళు కదా. అందువల్ల అల్టిమేట్గా సమాజం ఇది చూస్తుంది కదా. సో నేను కంటెస్టేషన్ అనేది ఇంకెక్కువ చూస్తారు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే చూసిన దానికన్నా అసెంబ్లీలో వాదన ఇంకెక్కువ చూస్తారు కదా. సో అందువల్ల అసెంబ్లీ ద రైట్ ఫోరం టు ఫైట్. అయితే ఆ సమస్య ఏంటి అంటే దాన్ని భరించగలగాలి. అంటే ఏ అసెంబ్లీలోనైతే 151 మంది ఎమ్మెల్యేల బలంతో ఒక ఏకఛత్రాధిపత్య చక్రవర్తిగా వెలుగొందాడో అదే అసెంబ్లీలో 11 మంది సభ్యులతో ఒక నెగ్లిజిబుల్ ప్రజెన్స్తో ఉండడం అనేది భరించలేకపోతుంది. ఈ చేంజ్ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేక, కానీ యాక్సెప్ట్ చేయాల్సిందే ప్రజాస్వామ్యంలో. నిన్న కేసీఆర్ అసెంబ్లీకి పోతే అసలు బడ్జెట్ కన్నా ఎక్కువ కేసీఆర్ మీద చర్చ పెట్టారు. ఎందుకు పెట్టారు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, లాంగ్ పీరియడ్ కదా 10 ఏళ్ళు అంటే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయనే అంత టవరింగ్ లీడర్. ఆయన సభకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఎవరెదురుగా ఎవరినైతే తాను ఓటుకు నోటు కేసులో జైల్లో పెట్టాడో, ఎవరినైతే తన హయాంలో అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారో, ఎవరినైతే పట్టుబట్టి కొడంగల్లో అసెంబ్లీలో ఎలక్షన్లో 2008లో ఓడించారో అతను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే రేవంత్ రెడ్డి గౌరవనీయులైన ముఖ్యమంత్రి అనాల్సి వచ్చింది. ఇది కేసీఆర్కు భరించలేని వంశమే. కానీ భరించిండు కదా, భరించిండు. వచ్చి మీడియా ఫస్ట్ టైం 10 ఏళ్లలో మీడియా పాయింట్కి వచ్చాడు. కానీ అసలు మనం ఊహించలేము మీడియా పాయింట్ కేసీఆర్ వచ్చినట్టు. అందుకే అంత ఫోకస్ వచ్చింది. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అదే. ఆయన చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన రాలేదు అసెంబ్లీకి. అసెంబ్లీకి వచ్చి మీరు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఎదురు కూర్చోలేదా? సో ఈయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే 14 ఏళ్ళ ముఖ్యమంత్రి కదా. వయస్సులో కానీ, పొలిటికల్ స్టేచర్లో కానీ, పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో కానీ చంద్రబాబు నాయుడు వే హెడ్ కదా. తన తండ్రితో రాజకీయం చేసిన వ్యక్తి కదా. సో రాజశేఖర రెడ్డితో రాజకీయం చేసిన వ్యక్తి కదా. సో ఆయన రాజశేఖర రెడ్డి కదా, అటల్ బిహారీ వాజ్పేయి, మీకు అలాంటి నాయకులతో రాజకీయం చేసిన అతను కదా. భారతదేశంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ ఇలాంటి కూటములతో వ్యవహరించిన జాతీయ స్థాయి రాజకీయ గుర్తింపు ఉన్న నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్ళు, విభజిత రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీ ఎదురుగా కూర్చున్నాడు కదా, నీ ఎదురుగా. బట్ దట్ ఈస్ యాక్సెప్టెడ్ ది రియాలిటీ కదా. ఆయన మాట్లాడదు. ఎవరు స్పీకర్లో? చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిగా ఉన్న అతను స్పీకర్ సీట్లో. తమ్మినేని సీతారాం చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిగా పనిచేశారు. అలాంటి తన దగ్గర మంత్రిగా పనిచేసిన వాడు తనను అవమానిస్తుంటే, తనకు మైక్ కట్ చేస్తుంటే అధ్యక్ష అని ఆయన గౌరవిస్తూ మాట్లాడాల్సి వచ్చింది. తన దగ్గర మంత్రిగా పనిచేసే వ్యక్తి. సో అలాంటి దాన్ని కూడా ఆ అవమానాలన్నీ దిగమింగాడు కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. బట్ అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డెమోక్రసీ అనేది. అందువల్ల హీ హ్యాస్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ కదా. ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లేకపోతే టీడీపీ మీడియాలో అవనివ్వండి, సోషల్ మీడియా కానీ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం ఏంటంటే, ఒక పక్క అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి రుషికొండను అలా చేశారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ఏమని 371 కోట్లు ప్రకటనలు ఇచ్చారట. మిగతా వాటిలన్నిటికీ మొత్తం కలిపితే 488 కోట్లు ఇచ్చామని మాట్లాడడం. అసలు మీడియాల మీద ఈ వివక్ష ఏంటి? అసలు జర్నలిజాన్ని ఏం చేస్తున్నారు? ఈ పార్టీ వస్తే వీళ్ళు ఇచ్చుకుంటారు, ఆ పార్టీ వస్తే వాళ్ళు ఇచ్చుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరు అసలు ఫీల్డ్ మీద ఉండకూడదా? వీళ్ళే ఉండాలా? అసలు మిగతా వాళ్ళు ఎవరు ఉండరా అని
మిగతా ఎవరున్నారు? ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి పార్టీల వైపు విడిపోయింది కదా మీడియా. ఇప్పుడు ఒకటి ఫస్ట్ అబ్జర్వేషను, ప్రభుత్వం తన అనుకూల మీడియాకు మాత్రమే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇతరులకు ఇవ్వకపోవడం ఎట్టి పరిస్థితుల్లో అది ప్రజాస్వామ్యం కాదు. అవును. అది భావప్రజ్ఞా స్వేచ్ఛ అనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. అందువల్ల ఈ డేటా నేను ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేదు, కానీ ఇవాళ మీడియాలో వచ్చిన డేటా బహుశా నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే కంటెస్ట్ చేసేవాళ్ళు కదా. ఒక సాక్షికి మాత్రమే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అంత భారీగా మిగతా వారికి ఇవ్వకపోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది అంగీకారం కాదు. ఇంకో విషయం కూడా చెప్తాను. నేను కూడా ఒక పత్రిక ఎడిటర్గా పనిచేశాను, సార్. ఒక టీవీ ఛానల్కి ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేశాను. అవును సార్. ఎంత హారిబుల్ అంటే, మీకు ఒక ప్రైవేట్ మనం వెళ్ళి పేపర్లో ఒక 1 పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఒక 10,000 అయ్యేటట్టుంటే, అదే గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ₹1,00,000 ఉంటుంది. 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం. ప్రజాధన దుర్వినియోగం కాదు, ఇది ప్రమాదకర ప్రజాస్వామ్యానికి. ఎందుకంటే అంత భారీ ఎత్తున ఒక రకంగా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మీడియాను కొనడమే. అందువల్ల అంత 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఏ రకంగా గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్కు ధైర్యంగా ఎవరు ఎదుర్కోగలరు? సో అందువల్ల ప్రాక్టికల్గా మీడియాను తన చేతుల్లో పెట్టుకోవటానికి అడ్వర్టైజింగ్ను గవర్నమెంట్స్ ఒక ఆయుధంగా వాడతాయి. అందువల్ల ప్రభుత్వము అలా సాక్షికి ఒక రకంగా, మిగతా పత్రికలకు ఒక రకంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. కానీ మీరు ప్రభుత్వాన్ని ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వైసీపీని అడిగారు అనుకోండి, మేము ప్రభుత్వం తరఫున అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. మా ప్రభుత్వాన్ని రోజు ఉద్దేశపూర్వకంగా తిట్టే పత్రికలకు మేము ఎందుకు ఇవ్వాలి అని అంటారు. అదేనా ఆబ్జెక్టివ్? ఇటీవల నరేంద్ర మోడీ అన్నాడు కదా, మీడియా మారిపోయింది, ఆబ్జెక్టివ్గా మీడియా ఎక్కడ ఉంది అన్నాడు ఆయన. అసలు రాజకీయంగా విడిపోయిన మీడియా కదా. సో రాజకీయంగా విడిపోయిన మీడియాకు, మమ్మల్ని రోజు తిడుతున్న మీడియాకు మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది ఏంటి? ప్రచారం కొరకు కదా. మీరు ఒక ఈ వాటర్ బాటిల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఈ వాటర్ బాటిల్ గురించి చెడుగా రాసిన పత్రికలు ఇస్తే ఏమొస్తుంది? మేము ఇచ్చే అడ్వర్టైజ్మెంటే ప్రచారం కొరకు. ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రచారం కొరకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ప్రభుత్వాన్ని నిందించే పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని వాళ్ళు అంటారు. ఆర్గ్యుమెంట్ నిజమాబద్ధమా కాదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే మీడియా కూడా ఆలోచించాలి. ఆబ్జెక్టివ్గా లేకుండా ప్రభుత్వాన్ని ఆబ్జెక్టివ్గా ఉండమని అడిగే హక్కు ఉందా నీకు? నువ్వు జర్నలిజం ఆబ్జెక్టివ్ లేకుండా గవర్నమెంట్ మాత్రం ఆబ్జెక్టివ్గా ఉండాలని ఎట్లుంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఇది పొలిటికల్ ఎంటిటీ, వాడి పాలిటిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఉంది. సాక్షికి ఆంధ్రజ్యోతికి సమానంగా యాడ్స్ ఇస్తారా? ఈవెన్ సర్క్యులేషన్ ప్రకారం ప్రోరేటా బేసిస్ నేను ఇస్తారా? ఈనాడు జ్యోతికి కాకుండా సాక్షి కూడా ఈక్వల్గా ఇస్తారా? ఇవ్వమనండి. ఇచ్చేప్పుడు దాన్ని ప్రశ్నించవచ్చు. చూడండి, మేము సాక్షి కూడా ఇచ్చాము అడ్వర్టైజ్మెంట్లు, మా నిజాయితీ చూడండి అని అడగచ్చు. మరి ఆ డేట్ మీరు ఇప్పటివరకు 40 రోజులు 5 గంటలకు ఇప్పుడు చెప్పలేము. సో అందువల్ల ఇప్పుడు సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు అదే ప్రాతిపదికగా, అంటే సర్క్యులేషన్ ప్రాతిపదికగా ప్రోరేటాలు ఇవ్వాలి కదా. సో సాక్షి పేపర్కు టీవీకి ఇస్తారా? సో అంటే అర్థం మరి ఎందుకు ఇవ్వరు? సాక్షి జగన్ మీడియా, దానికి ఎందుకు ఇస్తామంటారు కదా. వాళ్ళు కూడా అదే అంటారు, మా జగన్ వ్యతిరేక మీడియా. ఓకే, చంద్రబాబు నాయుడు మీడియా అంటే వెంటనే రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేల్ నా మీద విరుచుకబడతారు. సారీ, వీకెండ్ కామెడీ విత్ ఆర్కేల్ విరుచుకబడతాడు ఇవాళ సాయంత్రమే. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎలా అంటాడు మమ్మల్ని అని. సో బట్ అది ఎవరికి ఒకసారి విరుచుకబడ్డాడు కనుక చెప్తున్నా. ఒకసారి ఏమండి ఇంతకుముందు విసుకబడ్డాడు కదా ఒకసారి. సో ఖలీల్ జిబ్రాన్ కవితలు చెప్తూ తటస్థుడని చెప్పుకొని నాగేశ్వరుడు ఒకసారి విసుకబడ్డాడు. బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ హిమ్. ఈజ్ ఏ వెరీ గుడ్ జర్నలిస్ట్, దాంట్లో డౌట్ లేదు. పవర్ఫుల్ న్యూస్ సెన్స్ ఉన్న జర్నలిస్ట్, మంచి మిత్రుడు. సో బట్ హ్యూమరస్గా చెప్తున్నా. సో అందువల్ల నేనేమి ఆంధ్రజ్యోతి అన్ని తెలుగుదేశం పత్రికలు అంటలేను. బట్ ఖచ్చితంగా జగన్ను తీవ్రంగా ప్రశ్నించిన పత్రిక మీడియా. ఈ డిస్క్రిప్షన్కి అయితే ఐఎమ్ షూర్ రాధాకృష్ణ విల్ నాట్ డిసగ్రీ. జగన్ను తీవ్రంగా ప్రశ్నించిన మీడియా కదా. సో జగన్ను తీవ్రంగా ప్రశ్నించినటువంటి మీడియాకు జగన్ ప్రభుత్వం యాడ్స్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రశ్నించే మీడియాకు చంద్రబాబు నాయుడు యాడ్స్ ఇస్తాడా? ఇవ్వమని అడుగుతారా? ఈయన ఆంధ్రజ్యోతిలో కూడా సంపాదకీయం రాసి మా పట్ల, సాక్షి పట్ల సమదృక్పథం ఉండాలి చంద్రబాబు నాయుడుకు అని రాస్తారా? ఇప్పుడు ఓపెన్ హార్ట్ దార్క్ ఇవాళ ఈవినింగ్ వస్తుంది కదా, అందులో రాయాలి సాక్షి అయినా ఆంధ్రజ్యోతి అయినా చంద్రబాబు వివక్ష చూపకూడదు,
గతంలో జగన్ చేసింది ఇదే, ఆ తప్పు మీరు చేయకూడదని రాస్తే నాకు అభ్యంతరం లేదు. అలా రాయాలి. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాక ఏం చేశారు, TV5 ABNల పైన అప్రకటిత నిషేధం ఆంధ్రప్రదేశ్లో. నేను TV5 ఛానల్లో కూర్చొని విమర్శించింది తప్పని. ఇది తప్పు, ప్రజాస్వామ్యం. ఆ టీవీ ఛానళ్ళు ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తున్నాయనే ఆరోపణ ఉన్నప్పటికీ స్టిల్ యూ షుడ్ ఎలో ద మీడియా. ఇది నా స్టాండ్. TV9 పైన కేసీఆర్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టినప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీటింగ్ పెట్టాడు. ఆడ TV9 పైన 2014లో నేను తీవ్రంగా నేను రేవంత్ రెడ్డి వ్యతిరేకించింది. మేమిద్దరమే గట్టిగా వ్యతిరేకించాం, ఇది పద్ధతి కాదు అని. సో ఆ సభలో వ్యతిరేకించాం మేము. అంటే సీఎం అసెంబ్లీలో మీటింగ్ పెడితే సో మేమిద్దరమే ఇది పద్ధతి కాదు. TV9 అప్పటికి నన్ను పిలవక 10 ఏళ్ళైంది. TV9 అప్పటికి నన్ను ఏ ప్రోగ్రాంకు పిలవక 10 ఏళ్ళైంది. అయినా నేను ఆడ TV9 ఇష్యూ కాదు. పోనీ ఇప్పుడు ఏదో నేను రోజు పోతున్న ఛానల్ నాకేదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే అది కూడా కాదు కదా. అప్పటికి నన్ను 10 years నేను TV9 పిలవక స్టిల్ ఇప్పటికి నేను TV9 రాను పెద్దగా. ఎందుకంటే నేను ఓన్లీ డిబేట్లో కూడా మానేశాను. 1-to-1కే వస్తాను, టైం వేస్ట్ అని. TV9 వాళ్ళ పాలసీ ప్రకారం 1-to-1 పెట్టరు. అయినా కూడా డిఫెండెడ్ TV9. ఎందుకు ప్రజాస్థానం TV9 ABN TV5 అని ఉండదు. కానీ ఆ రోజు TV5 ABNల పైన అప్రకటించింది. ఇప్పుడు ఏమున్నది మళ్ళీ, ఇప్పుడు సాక్షి పైన TV9 పైన NTV పైన 10TV పైన అప్రకటిత నిషేధం. తేడా ఏమున్నది ఇక? సో అందువల్ల ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అలాగే వ్యవస్థ ఎట్లా. సో అప్పుడైనా ఇప్పుడైనా నా స్టాండ్ ఒక్కటే, మీడియా ఆబ్జెక్టివ్గా ఉండాలి, ప్రభుత్వం ఆబ్జెక్టివ్గా ఉండాలి. ప్రభుత్వం ఆబ్జెక్టివ్గా ఎందుకు ఉండాలి? ప్రభుత్వం రాజ్యాంగం పైన ప్రమాణం చేసే అధికారంలోకి వచ్చింది కనుక. సో ప్రభుత్వం ఆబ్జెక్టివ్ ఉండాలి. మీడియా కూడా ప్రభుత్వాన్ని ఆబ్జెక్టివ్గా ఉండమని అడిగే హక్కు మీడియాకి ఎప్పుడు వస్తుంది? తాను ఆబ్జెక్టివ్గా ఉంటే వస్తుంది. సో మీరు నా విశ్లేషణలో చూడండి, ఒక అంశంలో జగన్ తప్పన్నాడు, ఒక అంశంలో చంద్రబాబు నాయుడు తప్పన్నాను, ఒక అంశంలో ఇద్దరు తప్పన్నాడు, ఒక అంశంలో ఇద్దరు రైట్ అనొచ్చు. ఇప్పుడు ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా వదిలేసి 10 ఏళ్ళుగా మద్దతు ఇవ్వడం తప్పన్నాను, ఇద్దరిని తప్పన్నాను. సో అందువల్ల ఎప్పుడు కూడా మీడియా ఆబ్జెక్టివిటీ ఉండాలి, న్యూట్రాలిటీ కాదు. చాలామంది దీన్ని కూడా తేడా చూడరు. న్యూట్రాలిటీ వేరు, ఆబ్జెక్టివిటీ వేరు. న్యూట్రాలిటీ ఏంటంటే నేను ఎవరి వైపు స్టాండ్ తీసుకోను, నేను దొంగ వైపు పోలీసు వైపు సమదృక్పథంతో ఉంటాను. మంచి చెడు రెండింటి మధ్య సమదృక్పథంతో ఉండడం అనేది న్యూట్రాలిటీ. మంచిని మంచి, చెడుని చెడు అని నిర్ద్వందంగా చెప్పగలడం ఆబ్జెక్టివిటీ. అందువల్ల మీడియా ఆబ్జెక్టివ్గా ఉండకుండా ప్రభుత్వాన్ని ఆబ్జెక్టివ్గా ఉండమని అడిగితే ఎట్లా? సార్ కార్గిల్ విజయ్ దివస్లకు 25 ఏళ్ల సందర్భంగా మోదీ గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఆట కట్టిస్తాం, గతం నుంచి అది ఏమీ నేర్చుకోలేదు, దాయాది ఉగ్రకుట్రలను అణచివేస్తాం, ఆర్మీలో గొప్ప సంస్కరణ అగ్నిపత్ అని చెప్పి ఆయన మాట్లాడడం. కాంగ్రెస్ దీని మీద ఏం చెప్తున్నదంటే కార్గిల్ పైన నువ్వు రాజకీయాలు చేస్తావా అని చెప్పి మోదీని వాళ్ళు మాట్లాడారు. కార్గిల్ పైన రాజకీయం, కార్గిల్ దివస్ కనుక ఆ రోజు మాట్లాడాలి కదా. ఆ రోజు ఎలక్షన్లోనే వాడుకున్నప్పుడు కార్గిల్ దివస్ మాట్లాడే తప్పేంటి? కానీ డెఫినెట్గా ఆడ కట్టించాల్సిందే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ ఆడ కట్టిస్తాం అంటూ మాటలు చెప్పి భావోద్వేగాలు రగిలించి రాజకీయంగా లబ్ధి పొంది ఆడ కట్టించకపోతే సమస్య. అందువల్ల ఆడ కట్టించే అభ్యంతరమే ఉన్నది. భారతదేశంలో ఏ పౌరుడైనా పాకిస్తాన్ ఆట కట్టిస్తే ఆనందపడతాడు. కార్గిల్ ఏంది, క్రికెట్లో ఆట కట్టిస్తే ఆనందపడతాం మనం. పాకిస్తాన్ ఓడిపోతే ఎంత ఆనందంగా ఉంటుంది మనందరికీ. సో మంచిగా ఆవకాయ అన్నం తిన్నంత తృప్తిగా ఉంటుంది కదా పాకిస్తాన్ ఓడిపోతే. సో అందువల్ల పాకిస్తాన్ క్రికెట్ గ్రౌండ్లో ఆట కట్టిస్తేనే ఆనందపడే భారతీయులు మనం అందరం. ఎందుకు పాకిస్తాన్ ఆడగట్టింది ఎందుకు సంతోషపడవండి? కారణం ఏంటంటే మనకేం పాకిస్తాన్ ప్రజలపైన కోపం కాదు. పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి భారత వ్యతిరేకతతో ఆ దేశం బతికింది. దానివల్ల ఆ దేశం ఏమైనా బాగుపడ్డదా? ఏం బాగుపడ్డది? మనం సత్య నాదెల్లా, సుందర్ పిచ్చయ్య, ఇందిరా నుయి, పరాగ్ అగర్వాల్, మనం ఇలాంటి కార్పొరేట్ దిగ్గజాలను భారతదేశం ఉత్పత్తి చేసింది. ఉషా చిలుకూరి లాంటి పబ్లిక్ లైఫ్లో రాజకీయాల్లో ఇప్పుడు పేరుగాంచిన వ్యక్తులను మనం ప్రొడ్యూస్ చేశాం. పాకిస్తాన్ ఏం చేసింది? మసూద్ అజర్, వాడు హఫీజ్ సయీద్, ఇలాంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ ఏమో ప్రపంచానికి కరడుగట్టిన తీవ్రవాదులు ఇస్తే
భారతదేశమేమో ప్రపంచం గర్వించదగ్గ కార్పొరేట్ దిగ్గజాలను ఇచ్చింది. సార్ సో ఇది భారతదేశానికి పాకిస్తాన్కు తేడా. అందువల్ల పాకిస్తాన్ భారత వ్యతిరేకతతో బతికింది, భారత వ్యతిరేకతతోనే పుట్టింది, భారత వ్యతిరేకతతోనే జీవిస్తోంది. ఫలితంగా ఆ పాకిస్తాన్ ఒక రావణ కాష్టమై రగులుతోంది, ఒక ఊబిలో కురుకుపోయింది. పొలిటికల్గా, ఎకనామిక్గా ఇది మనం చెప్పడం కాదు, పాకిస్తాన్లోనే చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్లో ఓ సభ్యుడు లేచి, అయ్యా భారత్ 2 వార్తలు పాకిస్తాన్ టీవీపై చూశాను. మొదటి వార్త భారతదేశం చందమామపై అడుగు పెట్టడం, రెండో వార్త కరాచీలో మ్యాన్ హోల్లో పడి మనిషి చావడం. ఈ 2 ఏకకాలంలో వచ్చే వార్తలు అని చెప్పాడు. భారతదేశం చంద్రునిపై అడుగు పెడుతుంటే మనం ఈ పరిస్థితులు ఎందుకున్నామని పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక సభ్యుడు అడిగాడు. పోనీ సభ్యుడు కాదు, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏమన్నాడు, మనం మిత్ర దేశాలకు వెళ్ళి అప్పులు అడిగినా బిచ్చగాల్లాగా చూస్తున్నారు అన్నాడు. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్. సో అందువల్ల ఇవాళ పాకిస్తాన్ భారత వ్యతిరేకతతో ఉండి పాకిస్తాన్ సాధించింది ఏమీ లేదు. పాకిస్తాన్ ప్రపంచ తీవ్రవాదుల పురిటిగడ్డగా మారింది. ఇవాళ ప్రపంచంలో తీవ్రవాదం ఎక్కడ జరిగినా ఆ మూలాలు ఎక్కడ వెళ్తాయంటే పాకిస్తాన్లో వెళ్తాయి. ప్రపంచంలో ఏ గొప్ప ఇన్నోవేషన్ జరిగినా దాని ఎక్కడో ఒక లింక్ భారతదేశంలో వస్తుంది. సో అది మన గొప్పతనం. సో వాడి గొప్పతనం ఏంటి, తీవ్రవాదాన్ని ప్రొడ్యూస్ చేసి తన దేశం నాశనమైంది, తాము ప్రపంచాన్ని నాశనం చేశారు. అందువల్ల ఖచ్చితంగా పాకిస్తాన్ ఆట కట్టించాల్సిందే. సో పాక్ ఆక్రమిత కశ్మీర్ భారతదేశం ఇవాళ కాకపోతే రేపైనా పొందాల్సిందే. ఎందుకంటే అదొకటే మిగిలింది కశ్మీర్ సమస్యలో. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. పాక్ ఆక్రమిత కశ్మీర్ను పాకిస్తాన్ నుంచి మనము పొందగలగాలి. అది ఎలా పొందుతాం అన్నది భారత ప్రభుత్వం ఆలోచించాలి. మనం టీవీ ఛానల్లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చే అంశం కాదు, నిందించే అంశం కాదు, సందేశం చెప్పే అంశం కాదు. సో దట్ ఈస్ లెఫ్ట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బికాజ్ ఆ గవర్నమెంట్ దాని డిప్లొమసీ, దాని అన్ని డైమెన్షన్స్ తెలుస్తుంటుంది కనుక బిలీవ్ ఇట్. అయితే ఒక భారతీయుడిగా మనం కోరుకునేది మాత్రం ఇవాళ కాకపోతే రేపైనా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారతదేశంలో భాగం కావాలి అని అది మనం కోరుకుంటాం. సో అందువల్ల పాకిస్తాన్ తన సెల్ఫ్ ఇంట్రెస్ట్లో, మన ఇంట్రెస్ట్ కాదు, తన సెల్ఫ్ ఇంట్రెస్ట్తో తీవ్రవాదాన్ని ఎగుమతి చేసే ఈ దుర్మార్గ సంస్కృతి ప్రపంచంలో ఇరుగు పొరుగు దేశాలు సాఫ్ట్వేర్ ఎగుమతి చేసుకుంటాయి, ఆహార ధాన్యాలు ఎగుమతి చేస్తాయి, టెక్నాలజీ ఎగుమతి చేసుకుంటారు, యంత్రాలు యంత్ర పరికరాలు ఎగుమతి చేసుకుంటారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎగుమతి చేస్తుంది. సో ఇంత ఎక్స్పోర్ట్ టెర్రరిజం దాని విధానం. సో అందువల్ల పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటే ఆ దేశానికి మంచిది, మనకు మంచిది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, తాము పెంచి పోషించిన తాలిబాన్లు ఇలా ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉంటే ఆఫ్ఘనిస్తాన్కి పడతలేదు. ఆ డ్యూరాండ్ లైన్ సరిహద్దు పైన కొట్టుకొస్తున్నారు. టెరీక్ తాలిబాన్ పాకిస్తాన్లోనే విధ్వంసం సృష్టిస్తోంది. అందువల్ల తీవ్రవాదులు అనేది భస్మాసులు లాంటి వాళ్ళు. నువ్వు శత్రువు పైకి వదిలేసినా వాడు నీ పైన కూడా చేపెడతాడు కదా. సో అందువల్ల పాకిస్తాన్ షుడ్ బి టాట్ ఎ లెసన్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు.